వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవచ్చు. ఇంగ్లీష్లో అయితే గౌరవ సంబోధకంగానే మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ ప్రెసిడెంట్, ఇది గౌరవంగా పిలవడమే. అదే మన నేటివిటీ తెలుగులోకి వచ్చేసరికి పెద్దవాళ్ళని గారు అని సంబోధిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఇంకా కాస్త ప్రేమ ఎక్కువైంది, చనువు వాళ్ళ మీద ఉంది, అభిమానం బాగా ఎక్కువ ఉందంటే చంద్రబాబు, లేదు చంద్రన్న, రేవంత్ అన్న, అగో మా సీఎం రేవంత్ వచ్చిండు, మా సీఎం చంద్రబాబు వచ్చిండు, ఇలా మాట్లాడతాం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఇంకోటి అందా, మన అభిమానాన్ని తెలియజేయడం ఆ కిందకు వస్తుంది. అదే మాట క్షమించాలి, ఇది నేనన్నటువంటిది కాదు, డైరెక్ట్గా కూడా కాదు. వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీకేం పనిరా హైదరాబాద్లో, శనివారం ఆదివారం వస్తే మా పోలీసులు మీకు ఎందుకు ఇవ్వాలి, మీకేం పనిరా? ఆయన బొడ్డుకోసి పేరేమైనా పెట్టామా రా అనడానికి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద అయినటువంటి అన్నయ్యనే ఒరే అంటే లాగిపెట్టి కొడతాడు, బుద్ధి జ్ఞానం లేదా అన్నయ్యని పిలవలేవా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని ఒకసారి వీడియో చూడండి. అటో పయ్య ఇటో పయ్య మధ్యలో ఇద్దరు ముంగటోడు ఇంకోటి కూర్చున్నట్టున్నాడు. ఓడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇంకోడు ఈయనే రేవంత్ నాయుడు అంటాడు. ఈ ఇద్దరు అక్కటో పయ్య ఇటో పయ్య పెట్టి ఈ 2 రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్లో ఏం పని? అసలు హైదరాబాద్లో ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు, అటే బీక్తారు. చూసారుగా, సంగం రెడ్డి పృథ్వీరాజ్ గారు తెలంగాణలో ఆనాటి ఉద్యమ నాయకుడు, 1983 ఎన్టీఆర్ గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ ఎలియాస్ సంగం రెడ్డి సత్యనారాయణ, ఆయనకు సంబంధించి పృథ్వీరాజ్ గారు అందరికీ తెలిసిందే. మన మధ్యన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి కూడా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి వాటిలో అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసేటువంటి పని. సరే, ఆయన ఏం చదువుకున్నారు, ఆయన సంస్కారం గౌరవం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది పొరపాటు, చాలా పొరపాటు. రెండోది, వాళ్ళకి ఏం పని అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి. ఆ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ ఏమన్నా కేవలం ఇక్కడ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి అని ఏమన్నా రెజల్యూషన్ పాస్ చేశారా? రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టారా? అలాని అక్కడికి వెళ్ళి తెలంగాణ నేతలు ఆంధ్రాలో ఆస్తులు కొనుక్కోలేదా, పెట్టుబడులు పెట్టలేదా? వాళ్ళు మాత్రం వీకెండ్కి రాజమండ్రి, కాకినాడ, యానం అలాంటి చోట్లకి వాళ్ళు ఏం వెళ్ళి రావట్లేదా? తెలియదంతే, న్యూస్లో రాదంతే. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జనసేన తెలంగాణలో కూడా ఉంది. మరి రాజకీయ పార్టీ నాయకులు పార్టీ పరంగా వాళ్ళు వస్తారు అవసరమైతే. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వస్తే ఏపీ పోలీసులు ప్రోటోకాల్ ఇవ్వరా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని ఇస్తారు. ఫ్రీక్వెంట్గా వెళ్తుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు, ఫ్రీక్వెంట్గా కాకపోయినా ఇస్తారు. మరి అలాంటప్పుడు మా పోలీసులతో మీకేం పని అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అండ్ రెండోది, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే అయ్యి ఉంటే నిజంగా అప్పుడు అడిగినా కాస్త సమంజసంగా ఉండేదేమో. మీ పోలీసులను తెచ్చుకోండి, ఏపీ పోలీసుల్ని అని చెప్పొచ్చు. అండ్ అఫ్కోర్స్ ఆయనకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ అనేది ఉంది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ Z+ కేటగిరీలో ఉన్నారు. Z+ కేటగిరీ వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే, అక్కడ ఉన్నటువంటి డీజీపీ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా అడ్రస్ చేసి తీరాల్సిందే, ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. అది తెలంగాణ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, మధ్యప్రదేశ్ వ్యక్తి, లేదంటే ఇంకొకళ్ళ కానీ కాదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. అమెరికా నుంచి ట్రంప్ కూతురు వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు ఎందుకు ఇవ్వాలి ప్రోటోకాల్? ఆమె తెలంగాణ పౌరురాలు కాదు, భారతీయ పౌరురాలు కాదు, విదేశాల నుంచి వచ్చింది, ఎక్కడో అమెరికా ప్రెసిడెంట్ కూతురు. అమెరికా ప్రెసిడెంట్కి భారతదేశానికి ఏంటి సంబంధం? అలక్కన ఈ లాజిక్లు మర్చిపోతారా? తప్పుడు మాటలు మాట్లాడడం తప్పితే. ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే, మన మధ్యన శ్రీనివాస్ రెడ్డి అని ఒక యూట్యూబర్ని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చాలా దుర్భాషలాడుతున్నాడు అని చెప్పని. తెలంగాణ జర్నలిస్టుని, తెలంగాణలో సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తిని. ఒకసారి ఆయన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే గతంలో కూడా చూసాం, వెంకటరామరెడ్డి ఏదో ఉంది పేరు కదా, ఆ యూట్యూబ్ నిండా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిట్టడం, ఇవే ఉన్నాయి అక్కడ. అందులో తెలంగాణకు సంబంధించినటువంటిది ఏముందో తెలియదు. రేవంత్ రెడ్డిది 1, 2 ఉన్నట్టున్నాయి. అక్కడ కేసు పెట్టారు. ఎంతోమంది జర్నలిస్టుల మీద పెడుతున్నారు, మా మీద కూడా పెట్టారు కేసు. ఏమైనా అరుస్తున్నావా?
లేదు, ఒక సెన్సేషన్ చేయాలి. దానికి ఏంటంటే వీళ్ళ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏకవచనంతో సంబోధించేసేయాలి. దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? మళ్ళీ ఒకసారి విందా, చిన్న మాట ఇది ఒకసారి వింటే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ చూశారు కదా. నాకు అర్థమైతేనే ఇది అటో పయ్యా ఇటో పయ్యా మధ్యలో ఇద్దరు ముంగటోడు ఇంకోటి కూర్చున్నట్టున్నాడు. తోడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇంకోడు ఈయనే రేవంత్ నాయుడు అంటాడు. ఈ ఇద్దరు అక్కడో పయ్య ఇటో పయ్య పెట్టి ఈ రెండు రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్ లో మీకు ఏం పనరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్ ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? రాజ్యాంగం కొంచెం మార్చాలేమో అండి. మాట్లాడేటప్పుడు విమర్శిస్తాం, తప్పు చేసినటువంటి వాళ్ళని, తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళని విమర్శిస్తాం, తప్పులేదు, సద్విమర్శ అయింటే. కానీ ఇలా ఏకవచనంతో మనకంటే పెద్దగా ఉన్నటువంటి వాళ్ళని, ఇప్పుడు న్యూస్లో చదివేటప్పుడు కూడా చాలామంది అప్పుడు చెప్పేవాళ్ళు, ఎవరన్నా పిలిచేటప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే వీళ్ళ పేర్లు వచ్చాయి కాబట్టి ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్నిటికీ గారు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పని కొంతమంది అంటారు. కొంతమంది దగ్గరికి వచ్చేసరికి ఏపీ సీఎం చంద్రబాబు ఇలా చెప్పారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేశారు, మరి గారు ఏమైపోయింది? సో అక్కడ ఇచ్చే గౌరవం ఎలా ఇవ్వాలంటే అలా ఇవ్వాలి. కానీ మరి నీకేం పని రా రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రాలో మీకేం పని అన్నాం అనుకోండి, 2 నిమిషాలు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఆ నోటికి హద్దు అదుపు అనేది ఉండాలి కాస్త మాట్లాడేటప్పుడు. ఆంధ్ర అనేటువంటి పదం వినిపిస్తే చాలు, అది ఎందుకు వచ్చేస్తుందో మరి అంత ఉక్రోషాలు, అంత కోపాలు తెలియట్లా. అక్కడున్న ప్రజలేమీ ఏం చేయలేదే, రాజకీయ నాయకులు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆతాన్లో ముక్కలే కదా చాలామంది. మరి వాళ్ళని ప్రశ్నించడానికి కానీ ఇంకోటి ఎందుకు ఇన్నాళ్ళు లేదు అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, కేటీఆర్ లాంటి వాళ్ళు లేదంటే తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి వాళ్ళు లేరు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యానాలన్నీ వచ్చేస్తాయా? అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి, ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వెంటనే ఇలా మాట్లాడేసేయచ్చు. సో ఎవరిని ఇలాంటి మాటలు మాట్లాడితే అరెస్ట్ చేయకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, కేసులు పెట్టకూడదు. ఏం సందేశం ఇస్తున్నారు? ఇదా చదువు నేర్పినటువంటి సంస్కారం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సభ్య సమాజం యాక్సెప్ట్ చేయకూడదు. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.